సూక్తి. అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని. అది తప్పు. ధర్మం తానంతట అదే గెలవదు. నువ్వు గెలిపించాలి. మనము కలిసి గెలిపించాలి. ఒకసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాల్లోకి తొంగి చూద్దాం. కృతయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి, ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం అణువు అణువులో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో ఒక స్తంభం నుండి వచ్చాడు. హిరణ్యకశిపుణ్ణి సంవరించాడు. ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి కష్టాలు పడుతూ ఉంటాడు. త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. సరేలే, ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకుని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు. రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు. ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు. ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడభాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి. నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు. యుద్ధంలో గెలిచాడు. ధర్మం గెలిచింది. రావణుడు సంవరించబడ్డాడు. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్ధాన్ని చూడలేదు. ధర్మం చూసుకున్నాడు. పాండవుల పక్షాన నిల్చున్నాడు. అర్జునుడికి రథసారథిగా మారాడు. గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టాడు. అబద్ధమాడాడు. చివరకు మోసం కూడా చేశాడు. అవన్నీ ధర్మం కోసమే చేశాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేశాడు. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మం గెలిచింది. కలియుగం. భగవంతుడు ఊరికనే అవతారాలు ఎత్తడు. తన కార్యం కోసం, ధర్మం కోసం అహర్నిశలు శ్రమిస్తూ అలసిపోయి ఇంక సాధ్యం కాదు పరమాత్మ, నువ్వే దిక్కు అని వేదనతో పిలిచే ధర్మవీరుల ఆర్తిని విని తన భక్తుల రక్షణార్థం, దుష్ట శిక్ష రక్షణకై ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో పరమాత్మ మానవ జన్మ రూపంలో అవతారాలు దాల్చుతున్నాడు. పరమాత్మ రావాలంటే ముందు మనం ప్రయత్నం చేయాలి. దైవీ కార్యం కోసం అరిగిపోవాలి. ప్రతి గుడిసెకు, ప్రతి గుండెకు దైవీ విచారాలు తీసుకెళ్ళాలి. మానవ సేవయే మాధవుని సేవగా ప్రతి మనిషిలో పరమాత్మ తత్వాన్ని గుర్తెరిగి అభాగ్యులకు, దీనజనులకు నీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేయి. నిరంతరము ధర్మకార్యాలు చేస్తూ ధర్మం వైపు నిలబడుతూ ప్రతి మనిషిలో దైవాన్ని తట్టిలేపుతూ ప్రతి మనిషి ధర్మం వైపు అడుగు వేసే విధంగా నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ని నిమిత్త మాత్రుడిగా చేసి గీతోపదేశం చేసింది ఎక్కడో ప్రశాంతమైన వాతావరణంలో కాదు. అది కురుక్షేత్ర రణరంగంలో. అధర్మం పైన ధర్మం యొక్క యుద్ధాన్ని ప్రకటించారు. అధర్మం తాండవిస్తే తన, మన అనే భేదం లేకుండా ధర్మం కోసం యుద్ధం చెయ్యమని సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరి మదిలో మంచికి, చెడుకి యుద్ధం జరుగుతూనే ఉంది. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది. అదే నువ్వు నా, నీ, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే ధర్మం అర్థమవుతుంది. అలా ఆలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది. తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు మన వెనక ప్రపంచం నడుస్తుంది. ఓం.